శతాబ్దాలుగా కథలు కథలుగా చెప్పుకుంటున్న ఒక ప్రదేశం. అది ప్రాచీన గ్రంథాల్లో ఉంది, కాని ఏ మ్యాప్లోనూ కనిపించదు. అదే శంబాల. అంతుచిక్కని ఈ రహస్యమేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు ఒక్కసారి ఆలోచించండి, మన సైన్స్కు కూడా అందని టెక్నాలజీతో, గతాన్ని భవిష్యత్తును చూడగలిగే మనుషులతో భూమిమీద ఒక రహస్యనగరం ఉండటం సాధ్యమేనా? ఈ ఒక్క ప్రశ్న చాలు శంబాలాన్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలాన్ని రేకెత్తించడానికి. ఇక శంబాల గురించి చెప్పే విషయాలు వింటే అస్సలు నమ్మలేం. అక్కడ మనుషులు టెలిపతీతో, అంటే మనసుతోనే మాట్లాడుకుంటారట. టైం ట్రావెల్ వాళ్లకు తెలిసిన విద్య. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చింతామణి రాయి కూడా అక్కడే ఉందంటారు. అందుకే కదా శతాబ్దాలుగా ఎంతోమంది దీని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. సరే, ముందుగా ఈ కనపడని నగరం గురించి ఏమేం కథలున్నాయో చూద్దాం. అసలు శంబాలా ఉందనడానికి పురాణాల్లో ఏ ఆధారాలున్నాయో పరిశీలిద్దాం. ఈ కథలు వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హిమాలయాల్లో ప్రయాణం చేస్తున్న వాళ్లకు అకస్మాత్తుగా ఒక బంగారు నగరం కనిపించిందట. కాని కళ్ళు మూసి తెరిచేలోపే మాయం. మళ్ళీ చూస్తే అక్కడ మంచు, రాళ్లు తప్ప ఇంకేమీ లేవట. మరి శంబాలోకి వెళ్లడం ఎలా? దానికొక సాధారణ దారి అంటూ ఏదీ లేదట. టిబెటన్ బోధనల ప్రకారం మనసు, ఆత్మ ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటాయో అప్పుడే ఆ నగరం దానంతటదే కనిపిస్తోందట. అంటే ఇది కేవలం శారీరక ప్రయాణం కాదు, అంతకు మించిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మరి ఇంతటి అద్భుతమైన శక్తి కోసం ఎవరెవరు వెతికారు? కేవలం జ్ఞానులు మాత్రమే కాదు, ప్రపంచాన్ని ఏలాలనుకున్నవాళ్లు కూడా వెతికారు. వాళ్ల ఉద్దేశాలు ఎంత వేర్వేరుగా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోతాం. ఈ అన్వేషణకు చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రాచీన కాలంలో హిందూ, బౌద్ధ ఋషులు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వెతికారు. ఇక 1920లలో నికోలస్ రోరిక్ అనే అన్వేషకుడు దైవశక్తి కేంద్రం కోసం హిమాలయాలకు వెళ్లాడు. కానీ ఆశ్చర్యమేంటంటే 1930లలో నాజీ జర్మనీ కూడా అంతిమ శక్తి కోసం ప్రత్యేక బృందాలను పంపింది. ఆలోచించండి, ఎందరో ఎన్నో రకాలుగా. ఈ తేడా చూస్తేనే మనకు అంతా అర్థమైపోతుంది. ఒకవైపు ఆధ్యాత్మిక అన్వేషకులు, వాళ్ల లక్ష్యం జ్ఞానోదయం, వాళ్లెంచుకున్న మార్గం ఆధ్యాత్మిక స్వచ్ఛత, వాళ్లకు కావలసింది కాలాతీతమైన జ్ఞానం. మరోవైపు ప్రపంచశక్తులు, వాళ్ల లక్ష్యం ప్రపంచాన్ని శాసించడం, వాళ్ల మార్గం ఆక్రమణ, వాళ్లకు కావలసిందే ఎవ్వరూ ఓడించలేని సైన్యం. చూడండి, ఒకే ప్రవేశం కోసం ఎంత భిన్నమైన ఆలోచనలు. అవును, హిట్లర్ అజేయమైన సైన్యాన్ని తయారుచేసి భవిష్యత్తును తన చేతిలోకి తీసుకోవడానికి శంబాల చాలా అవసరమని గట్టిగా నమ్మాడు. ఒక్కసారి ఆలోచించండి, శంబాల అనేది కేవలం ఒక కట్టుకథ అయితే 20వ శతాబ్దంలో అంతటి శక్తివంతమైన దేశాలు, ముఖ్యంగా హిట్లర్, దానికోసం అంత ఖర్చు పెట్టి బృందాలను హిమాలయాలకు ఎందుకు పంపిస్తారు? ఇందులో ఏదో లోతైన విషయం ఉండే ఉంటుంది. సరే, శంబాల కేవలం ఒక రహస్య ప్రదేశం మాత్రమే కాదు, అది భవిష్యత్తుకు కూడా ఒక కేంద్రం. పురాణాల ప్రకారం ప్రపంచ గతిని మార్చేసే ఒక మహానుభావుడు ఇదే నగరంలో జన్మిస్తాడని ఒక భవిష్యవాణి ఉంది. అదే కల్కి భవిష్యవాణి. ప్రాచీన హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయంటే, కలియుగంలో పాపం, అన్యాయం పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు శంబాల గ్రామంలో కల్కి అవతారంలో జన్మిస్తాడు. ఆయన దుష్టశక్తులను నాశనం చేసి మళ్లీ సత్యయుగాన్ని స్థాపిస్తాడు. అంటే అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టడమే కల్కి అవతారం ముఖ్య ఉద్దేశ్యం. ఈ భవిష్యవాణి ఏదో గుడ్డిగా చెప్పింది కాదు, పురాణాల్లో దీని గురించి చాలా వివరంగా రాసి ఉంది. చూడండి, కల్కి అవతారం వచ్చే సమయానికి గ్రహాల స్థానాలు ఎలా ఉంటాయో కూడా ఖచ్చితంగా చెప్పారు. చంద్రుడు, సూర్యుడు, గురుడు, శని, ఇలా ప్రతి గ్రహం ఏ నక్షత్రంలో, ఏ రాశిలో ఉంటుందో కూడా స్పష్టంగా వివరించారు. అంటే ఇదెంత పక్కాగా ఉందో కదా. ఇంత పెద్ద కార్యాన్ని నెరవేర్చడానికి కల్కి ఒంటరిగా రాడు. ఆయనకు మార్గనిర్దేశం చేసేందుకు, శిక్షణ ఇచ్చేందుకు 7 చిరంజీవులు సిద్ధంగా ఉంటారట. పరశురాముడు దివ్యాస్త్ర విద్యను, వ్యాసుడు వేదాల జ్ఞానాన్ని, ఇక అశ్వత్థామ, కృపాచార్యుడు యుద్ధ విద్యలను నేర్పిస్తారు. హనుమంతుడు, బలి, విభీషణుడు తమ శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక డ్రీమ్ టీమ్ అన్నమాట. ఇక్కడే విషయం ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఈ భవిష్యవాణి కేవలం హిందూమతంలోనే లేదు, టిబెటన్ బౌద్ధమతంలో కూడా ఇలాంటి నమ్మకమే ఉంది. హిందూమతం శంబాలాలో పుట్టే కల్కి గురించి చెబితే, బౌద్ధమతం శంబాలా చివరి రాజైన రిడ్డెన్ గురించి చెబుతుంది. పేర్లు వేరైనా సారాంశం ఒక్కటే.
శంభాల నుండి ఒక గొప్ప నాయకుడు వచ్చి చీకటిని తొలగించి సత్యయుగాన్ని స్థాపిస్తాడు. రెండు గొప్ప సంప్రదాయాలు ఒకే విషయం చెప్పడం యాదృచ్ఛికమంటారా? సరే, ప్రాచీన పురాణాల నుంచి కాస్త పక్కకు వచ్చి ఇప్పుడు ఆధునిక సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. ఒకవేళ శంభాల అనేది మన ప్రపంచంలో ఉన్న ప్రదేశం కాకపోతే, అది మనకు తెలియని మరో ప్రపంచంలో ఉంటే? అవును, సమాంతర ప్రపంచం అంటే మన ప్రపంచంతో పాటే ఉంటూ మనకు కనిపించకుండా ఉండే మరో ప్రపంచం. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేదిలా అనిపించినా క్వాంటం ఫిజిక్స్ కూడా ఇలాంటి అనంతమైన విశ్వాలు ఉండే అవకాశం ఉందని చెబుతోంది. మరి శంభాల అలాంటి ఒక ప్యారలల్ డైమెన్షన్లో ఉందేమో? మన ప్రాచీన గ్రంథాలు కూడా అదే చెప్పాయి. శంభాలను ఒక రహస్యమైన, దివ్యమైన రాజ్యంగా వర్ణించాయి. ఇప్పుడు ఆధునిక భౌతిక శాస్త్రం దానికొక కొత్త పేరు పెడుతుందేమో. అదే ప్యారలల్ యూనివర్స్. దాన్ని చేరుకోవాలంటే మన చేతనను అంటే కాన్షియస్నెస్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి. చూసారా, అప్పటి నమ్మకానికి ఇప్పటి సైన్స్ ఆలోచనకు ఎంత దగ్గర సంబంధముందో? ఈ థీరీ ప్రకారం మన చైతన్యం కేవలం మన మెదడుకే పరిమితం కాదు. అది ఈ విశ్వమంతా విస్తరించి ఉన్న ఒక పెద్ద నెట్వర్క్లో భాగం. ఒకవేళ అదే నిజమైతే శంభాల ఆ యూనివర్సల్ నెట్వర్కుకు ఒక గేట్వే, ఒక ప్రవేశద్వారం లాంటిది. అందుకే అక్కడికి వెళ్లినవాళ్లు గతాన్ని, భవిష్యత్తును కూడా చూడగలుగుతున్నారేమో. ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. అసలు శంభాల అనేది మనం ఎప్పటికైనా కనుక్కోగలిగే ఒక భౌతిక నగరమా? లేకపోతే అది మనందరిలోనూ ఉన్న ఒక ఉన్నతమైన చైతన్య స్థితా, ఒక ఆధ్యాత్మిక ప్రపంచమా? చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. స్వచ్ఛమైన మనసున్నవాళ్లే శంభాలను చేరుకోగలరు అన్నది నిజమైతే, మనం వెతకాల్సింది బయట ప్రపంచంలో కాదేమో. నిజమైన ప్రయాణం మన లోపలే మొదలవుతుందేమో. ఆలోచించండి.